హలో ఫ్రెండ్స్. ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ బుక్ గురించి మాట్లాడుకుందాం. వెరీ ఇంపార్టెంట్ కూడా. 'విజయంలో భాగస్వామ్యం'. యండమూరి వీరేంద్రనాథ్ గారు రచించిన 'విజయంలో భాగస్వామ్యం'. ఈ బుక్ నేను డిగ్రీలో చదివే ఛాన్స్ వచ్చింది. నేను డిగ్రీలో ఉన్నప్పుడు. యాక్చువల్లీ వన్స్ స్టార్ట్ చేసిన తర్వాత అలా కంటిన్యూయస్‌గా చదువుతూ వెళ్ళిపోయాను. సో, ఓవరాల్ కంప్లీట్ చేశాను. అంటే ఇది జనరల్‌గా అలా చదువుతూ వెళ్ళే బుక్ కాదు. ఎందుకంటే అందులో ఎన్నో ఫ్యాక్ట్స్ ఉంటాయి. ఎన్నో విషయాలుంటాయి. సో, అవి చదువుతూ మనకు తెలియకుండానే మనం ఆలోచనలో పడతాం. సో, అంతలా ఈ బుక్‌లో అంటే మనం అర్థం చేసుకునే విషయాలుంటాయి. మనకు అవసరమైన విషయాలుంటాయి. యాక్చువల్ నేను దీన్ని అంతకుముందు 'విజయానికి 5 మెట్లు' బుక్ చదివిన తర్వాత చదివాను. ఆ బుక్ కూడా యండమూరి గారే రాశారు. సో, ఆ బుక్ చదివిన తర్వాత ఇది ఇంకా నాకు ఎక్కువ అర్థమైంది. అంటే ఈ బుక్‌లో ఏముంటుందంటే భాగస్వామ్యం అనే హెడ్డింగ్‌లోనే ఉంది. అంటే పార్ట్నర్‌షిప్ ఎలా మనతో మనం అంటే ఫస్ట్ మనతో మన రిలేషన్‌షిప్ ఎలా ఉంది? ఒక పర్సన్‌కి ఆ పర్సన్‌తోనే. తర్వాత మనకి ఎదుటి వ్యక్తితోనున్న రిలేషన్‌షిప్ ఎలా ఉంది? దాంతో పాటు తర్వాత మన కుటుంబంతో మన అనుబంధం ఎలా ఉంది? మన చుట్టుపక్కల ఫ్రెండ్స్, ఓకే. నెక్స్ట్ ఫైనల్లీ ఈ సొసైటీతో మన రిలేషన్‌షిప్ ఎలా ఉంది? ఇలా చెప్తూ అన్ని విషయాలు అంటే ఇది యాక్చువల్లీ ఏంటంటే ఇంగ్లీష్ బుక్ 'మెన్ ఆర్ ఫ్రమ్ మార్స్, వుమెన్ ఆర్ ఫ్రమ్ వీనస్' అనే బుక్కుని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకొని, దాంట్లో ఉన్న విషయాలకి, యండమూరి గారి జీవితంలో చూసిన విషయాలకి, తెలుసుకున్న విషయాలకి లింక్ చేస్తూ రాసుకుంటూ వెళ్ళిపోయారు. దానివల్ల మీకు తర్వాత ఈ బుక్ చదివిన తర్వాత ఇమ్మీడియేట్‌గా చదవాలనిపించే బుక్ ఏంటంటే 'మెన్ ఆర్ ఫ్రమ్ మార్స్, వుమెన్ ఆర్ ఫ్రమ్ వీనస్.' యాక్చువల్లీ ఎక్సలెంట్ బుక్. అంటే ఈ బుక్కులు 2 బుక్కులు గనక మీరు చదవాలనుకునేది ఎప్పుడు అంటే, ఇఫ్ మీరు లవ్‌లోకి ఎంటర్ అవ్వాలనుకుంటున్నా, మ్యారేజ్ సిస్టమ్‌లోకి, పెళ్లిలోకి ఎంటర్ అవ్వాలనుకుంటున్నా, లేదా మీరు అప్పుడే ఏజ్‌లోకొచ్చి మిగతా సొసైటీని అర్థం చేసుకోవాలనుకుంటున్నా, ఖచ్చితంగా చదవాల్సిన బుక్కు. డెఫినైట్‌లీ దీని ఇంపాక్ట్ ఉంటుంది. అంటే ఎవ్రీ స్టెప్, ఎవ్రీ స్టేజ్‌లో. ఏ బుక్ కూడా మనకి మన జీవితంలో ఎదురయ్యే సమస్యలకు గానీ, సొల్యూషన్స్ చూపెట్టదు. పరిష్కారాలు ఎక్కడ ఏ బుక్‌లోనూ కూడా ఉండవు. కానీ సర్టెన్ సిట్యుయేషన్స్‌లో ఎలా ప్రవర్తించాలి, ఎదుటి వాళ్ళని ఎలా అర్థం చేసుకోవాలని గైడ్ మాత్రం చేస్తాయి. సో, అలా మనకొక గైడ్ చేసే బుక్ లాంటిది. సో, మీకు ఖచ్చితంగా మై సిన్సియర్ సజెషన్ ఇది నాకు చాలా యూజ్ అయింది. అలాగే మీకు కూడా యూజ్ అవుతుందనుకుంటున్నా. డెఫినైట్‌లీ 'విజయంలో భాగస్వామి' అనే బుక్ చదవండి. ఆల్రెడీ చదివిన వాళ్ళైతే మీ ఒపీనియన్ నాకు చెప్పండి. లేదా మీరిప్పుడే ఒకవేళ చదివిన తర్వాత మీ ఎక్స్‌పీరియన్స్ చెప్పండి. సో, డెఫినైట్‌లీ కామెంట్ రూపంలో యూట్యూబ్‌లో మీరు మీ కామెంట్స్ పెట్టి చెప్పండి. డెఫినైట్‌లీ బుక్ లవర్సే కాదు, లైఫ్ జీవితం మీద ప్రేమ ఉన్నవాళ్ళు కూడా ఖచ్చితంగా బుక్స్ చదవాలి.